అందరూ ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? నేను సునీత కుకింగ్. ఎప్పుడైనా సరే ఇలాంటి మసాలా వేసుకుని తిన్నారా? సేమ్ మనం రెస్టారెంట్లో తెచ్చుకునే బిర్యానీ లాగా ఉంటుంది. మనం ఇంట్లో చేసుకున్న రెస్టారెంట్ బిర్యానీ లాగా ఉంటుంది. అలాగే ఎల్లుల్లిపాయలు, ధనియాలు, ఎండుమిరగాయలు, జీలకర్ర, బిర్యానీ సరుకులు, లలికాయలు, లవంగాలు, జీరా, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకుని చిన్న ఉల్లిపాయ తీసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకుని మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత కొంచెం నలిగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. చూడండి, ఇలా చికెన్ తీసుకోవాలి. పెద్ద పీసులు తీసుకోవాలి, చిన్న పీసులు కాకుండా పెద్ద పీసులు తీసుకోవాలి. అలాగే నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ చేసుకోండి. నిమ్మకాయ పిండిగా ముందుగా నిమ్మకాయ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే బిర్యానీ చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద పీసులు కొట్టించుకుంటే బాగుంటుంది. అలాగే నేను మిక్సీ పట్టేసాను కదా, ఇలా మసాలా వేసుకుంటే టేస్టే వేరే వచ్చేస్తుంది. బిర్యానీ ఇంకా రెస్టారెంటు మోడల్లోనే ఉంటుంది. మనం బయట నుంచి తెచ్చుకుంటే అబ్బా ఇలా ఉందా, ఎంత టేస్టీగా ఉందా అనిపించేలాగా ఉంటుంది. ఇంట్లో కూడా చేసుకుంటే మొత్తం వేసేసాను మసాలా. అలాగే స్పూనుడు సాల్ట్ వేసాను, పసుపు హాఫ్ స్పూనుడు, చికెన్ మసాలా స్పూనుడు. ఎందుకంటే కారం వేయలేదు, ఎండుమిరగాయలు, పచ్చిమిరకాయ వేసాను కదా, అందుకని నేను కారం వాడతలేదు. ఇప్పుడే ఘాటుగా ఉంటుంది. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఇలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక అరగంట పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టాను. వీటెక్కిన తర్వాత ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఎక్కువ పోసుకోవాలి, ఫ్రై చేయాలి కదా చికెను. ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎప్పుడైనా చికెన్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ వీటెక్కిన తర్వాతే మనకి ఇలాగా అంటుకోదు కళాయిని. ఎప్పుడైనా సరే చికెన్ అంటుకోదు, అందుకని ఆయిల్ వీటెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇటువైపు అటువైపు కలుపుతూ ఉండాలి. అంటే ఒకసారి కాదు, ఈ పక్కన మనకి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కలిపేసుకోవాలి. అలాగే లాస్ట్ రెండోసారి వేసిన తర్వాత నేను కలిపిన ప్రాసెస్లో గ్రేవీ ఉంది కదా, అది వేరే కప్లో తీసేసాను. ఫ్రై అయిపోయాయి చికెన్ ముక్కలు. ఈ గ్రేవీ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. అలాగే నేను బాస్మతి రైస్ మనకు నచ్చినన్ని కేజీ 2 కేజీలు మీ ఇష్టం అది. నేను కళాయి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. ఉల్లిపాయ, ఒక బిర్యానీ ఆకులు 2 వేసుకున్నాను. అలాగే ఒక టమాటా, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. లైట్గా కొత్తిమీర వేసాను, ఎక్కువ వేయలేదు. బిర్యానీ రైస్ ముందుగానే మనం నానబెట్టుకోవాలి. సాల్ట్ వేస్తున్నాను. అలాగే చికెన్ మసాలా స్పూనుడు, అల్లం వెల్లుల్లి పేస్టు. నేను గ్రేవీ కింద తీసాను కదా చికెన్, మనకు ఫ్రై అయిపోయిన తర్వాత గ్రేవీ ఉంటుంది కదా, నేను మసాలా వేసింది మిక్సీ పట్టాను. అది ఇలా కప్లో వేరేగా తీసేసుకోవాలి. అది ఇందులో వేస్తే వెరీ టేస్ట్ వస్తుంది బిర్యానీ అన్నది. నేను పీసులు ఫ్రై చేసినవి ఇవ్వండి. ఇలాగా ఇదంతా మొత్తం కింద వేసేసుకోవాలి. అంటే గిన్నెలో మనకి ఇది ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా ముక్కలన్నీ పీసులన్నీ ఇలా ఒజ్జుగా లైన్గా మనం పెట్టేయాలి. మొత్తం వేసేసిన తర్వాత రైస్ వేస్తున్నాను. అలా ఉన్న గ్రేవీ కూడా ఇలా వేసేసుకుని మొత్తం రైస్ అంతా వేసిన తర్వాత ఫుడ్ కలరు, లైట్ ఫుడ్ కలరు వేసుకుంటే కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుంది రైస్ అన్నది. కొంచెం వాటర్ కలిపేసి వేసాను. అలాగే 2 స్పూన్లు ఆయిల్ పైన వేస్తున్నాను. డాల్డా వేసుకోవచ్చు, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను ఆయిల్ వాడుతున్నాను. చిన్న సిమ్లో పెట్టేసుకోవాలి. ఆవిరి రావాలి. బిర్యానీ అన్నది ఆవిరి వస్తున్నప్పుడు టేస్ట్ వస్తుంది. అయిపోయిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది.